హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది స్వీట్ షాప్లో చేసిన లడ్డూలాగే సేమ్ టేస్ట్తో ఉంటుంది. ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఏదైనా ఒక బౌల్ని కొలతగా తీసుకోండి. నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. 50 గ్రామ్స్ వాటర్ మిలన్ సీడ్స్, వీటినే కర్బూజా గింజలు అని కూడా అంటారు. సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను, వీటినే పొద్దుతిరుగుడు గింజలు అని కూడా అంటారు. పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను, వీటినే గుమ్మడి గింజలు అని కూడా అంటారు. ఈ మూడు కాక అదే బౌల్తో నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టండి. ఒక బౌలు కర్బూజా గింజలు తీసుకుని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈ కర్బూజా గింజలు హార్ట్కి, ఎముకలకి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది. ఇవి పక్కకు పెట్టుకోండి. అదే బౌల్తో పంకిన్ సీడ్స్ తీసుకుని ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి. పంకిన్ సీడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి కూడా హెయిర్ గ్రోత్కి మంచిది. మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అదే బౌల్తో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని వీటిని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇది కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలకి మంచిది, జుట్టు ఎదుగుదలకు కూడా యూజ్ అవుతుంది. అదే బౌల్తో నువ్వులు కూడా తీసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి కూడా ఎముకలకు చాలా మంచిది. వీటన్నిటిని వేయించుకున్నాక బాగా చల్లారనివ్వండి. ఇవన్నీ సమాన క్వాంటిటీలో తీసుకున్నాను. అన్నీ 50 గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ వరకు. 200 గ్రామ్స్కి 200 గ్రామ్స్ ఖర్జూరం తీసుకుంటున్నాను. వీటిలో సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి సమానంగా వేస్తేనే లడ్డు వస్తుంది. 200 గ్రామ్స్కి 200 గ్రామ్స్ ఖర్జూరం. ఇవి కొంచెం మెత్తగా అవడానికి అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇవి వేసుకుని కొంతసేపు వేయించుకోండి. ఇవి మెత్తబడితే మిక్సీలో సులువుగా అవుతాయి. వేరే మెత్తగుండి ఖర్జూరం అయితే ఇలా వేయించిన అవసరం లేదు, డైరెక్ట్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఈ ఖర్జూరం చల్లారినాక మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ నట్స్లో ఇది వేసేసుకుని కలుపుకోండి. మీకు అవసరమైతే వీటిని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవచ్చు. సీడ్స్ మా పిల్లలకి ఇలాగే నచ్చుతుంది కాబట్టి నేను ఇలాగే డైరెక్ట్గా సీడ్స్ కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిసేలా కలుపుకోండి. కొంచెం ఒక 10 నిమిషాలు టైం వరకు పడుతుంది వీటిని కలవడానికి. ఇలా బాగా కలిపినాక లడ్డూల్లా చుట్టుకోవడమే. ఈ క్వాంటిటీకి నాకు ఒక 20 లడ్డూల వరకు వచ్చాయి. ఒక పర్సను 20 రోజుల వరకు ఒక లడ్డు తినవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాలు టైం మాత్రమే పడుతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.